జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ గారు ఏంటండి అబ్ కీ బార్ 400 పారా? 400 పార్ కాదు, 240 కూడా దాటలేదు. ఏంటి భారత్ను థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ చేసి చూపిస్తారా? ముందు మీరు మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేదు, అది చూసుకోండి. ఈ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లాంటి వాటిని కట్టి కబ్బోర్డ్లో పెట్టి మీ పని మీరు చూసుకోండి. ఇంకోసారి మోదీ గ్యారంటీ అన్నారనుకోండి, బాగోదు చెప్తున్నా. మేము భారతీయులం, అందులోనూ పక్కా కులవాదులం. మాకు మీలాంటి వారితో పొసగదు. 75 సంవత్సరాలు పేదరికానికి అలవాటు పడ్డ మమ్మల్ని మీరేదో ఉద్ధరించేద్దామనుకుంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? ఏదో పోనీలే అని 2014లో ఒక్కసారి అవకాశం ఇస్తే చూసి చూడనట్లు అలా వచ్చి ఏదో పని చేసినట్టు చేసి వెళ్ళిపోతారు అనుకుంటే మీరేంటి మెల్లగా దేశ ప్రధానిగా సెటిల్ అయిపోదామనుకుంటున్నారా ఏంటి? అప్పుడంటే మా యువరాజులు ఎవరూ పెద్దగా సిద్ధం కాలేదని మీకు ఒక ఛాన్స్ ఇచ్చాం. ఇక ఇప్పుడు మా బడా నేతల పుత్రరత్నాలు సిద్ధమయ్యారు, మీరిక తప్పుకోండి. పేదరికంలో కొట్టుమిట్టాడడం మా హక్కు, దాన్ని కాలరాద్దామని మీరు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు. అరే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని సమస్యలు మీరే తేల్చేస్తానంటే ఎట్లా? మేమంతా ఏమైపోవాలి? మీకు బోర్ కొడితే ముక్కు మూసుకొని తపస్సు చేసుకోండి, అంతేగాని ఈ అభివృద్ధి, ఆత్మనిర్భరత లాంటి విషయాలు మాట్లాడకండి ప్లీజ్. అవును, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తే పంపనివ్వండి, మా ప్రాణాలు తీస్తే తీస్తాడు, మీకు అనవసరం. మా చావేదో మేము చేస్తాం, అంతేగాని ఈ సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ అని మీరు రెచ్చిపోకండి. అయినా అయోధ్యలో గుడి కడితే గెలుస్తారా? ఎంత అమాయకులండి మీరు. కరసేవకులను కాల్చి సరయూ నదిలో రక్తం పారించిన ములాయం సింగ్, అతని కొడుకు అఖిలేష్ మీకు శత్రువులు కావచ్చు, కానీ మాకు మా కులం వాళ్ళు. ఇంకో 2-3 కులాలకు కూడా కావలసిన వారు. మందిరం కావాలి కాదనట్లేదు, కానీ మాకు కులం ప్రాణమండి. ఈ గ్యాంగ్స్టర్లు, మాఫియా వీళ్ళంతా మా జీవితంలో భాగం. వాళ్ళు బెదిరించడం ఆచారం, మేం భయపడడం ఆనవాయితీ. అయోధ్యలో మా షాపులు పోయాయి, మాకు రావాల్సిన భరణం ఇవ్వలేదు, అందుకు మిమ్మల్ని ఓడించాం, లెక్క సరిపోయింది. సమాజ్వాదీ పార్టీ మాకు భరణం ఇస్తుందా అంటే ఇవ్వకపోవచ్చు, వాళ్ళు మమ్మల్ని ఏనాడు పట్టించుకోలేదు. సరే, అది మాకు తెలుసు, కానీ వాళ్ళు మమ్మల్ని పరిపాలించడానికే పుట్టినవారు, వాళ్ళతో మీకు పోలికేంటి అసలు? మమ్మల్ని ఏలడానికి కొన్ని కుటుంబాలకు పూర్తి అధికారాలు ఉన్నాయి, మీకు అవి వర్తించవు. మా అఖిలేష్ సీఎం పదవి నుంచి దిగిపోయాక ప్రభుత్వ భవనం ఖాళీ చేస్తూ గోడలు పగలగొట్టాడు, టైల్స్ పెకిలించి చిందరవందర చేశాడు. మధ్యప్రదేశ్లో మీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఓడిపోగానే ఇంకో మాట కూడా మాట్లాడకుండా సాధారణ పౌరుడిగా ప్రభుత్వ భవనం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అది మీకు వాళ్లకు తేడా అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారేమో, కానీ మా దృష్టిలో మేమే మీ ఇద్దరి మధ్య అధికార వ్యత్యాసం చూపించాం. అఖిలేష్ ములాయం కొడుకు, మా ముద్దుల యువరాజు. మీ యోగి శివరాజ్ సింగ్ చౌహాన్లను ఆయనలా అధికారం చెలాయించమనండి, నియంతలు అని మేమే ప్రచారం చేస్తాం. అమేథీలో ఏం జరిగిందో చూశారు కదా. దశాబ్దాల పాటు అమేథీ నుంచి గెలిచిన మా యువరాజు రాహుల్ గాంధీ ఎన్నికల టైంలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే చాలు, కానీ స్మృతి ఇరానీ మాత్రం మాకు నిరంతరం అందుబాటులో ఉండాలి. స్మృతి ఇరానీ ఎన్ని పనులు చేసిందో ఎవడికి కావాలండి? మా యువరాణి ప్రియాంక మాకొక్కసారి అలా కనిపిస్తే చాలు, ఓట్లు గుద్దేస్తాం. జైల్లో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాది అమృత్పాల్ సింగ్ని గెలిపించుకున్నాం. అదే పంజాబ్ అమృత్సర్లో భారత దౌత్యవేత్త తరణ్జీత్ సింగ్ సంధూని ఓడించాం. టెర్రరిస్టులకు నిధులు అందించిన వాడిని మీరు అరెస్ట్ చేయవచ్చు, కానీ మేము బారాముల్లా నుంచి లోక్సభకు పంపిస్తాం. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని స్టాలిన్ బహిరంగంగా ప్రకటించినా మాకక్కర్లేదు. రిజర్వేషన్లు తీస్తారన్న అబద్ధ ప్రచారం మాత్రం మేము సీరియస్గా తీసుకుంటాం. ఆర్మీ చీఫ్ని గూండా అని ప్రకటించిన రాహుల్ గాంధీ మాట మా చెవికెక్కదు, కానీ అగ్నివీర్పై ఆయన మాటలు మాత్రం మాకు కీలకంగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏలడానికే పుట్టినవారు. వారి ఏలుబడిలో బతుకీడుస్తూ మేం తరిస్తూ ఉంటాం. పాపం మీ సిద్ధాంతం నమ్మి ఆ పిచ్చోడు అన్నామలై కాళ్ళరిగేలా పాదయాత్ర చేశాడు. ఎన్ మన్ ఎన్ మక్కల్, అదే నా మట్టి నా ప్రజలు అని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
నా ప్రజలు అని ఆయన అనుకోవడంలో తప్పులేదు. కానీ మా కరుణానిధి గారి కుమారుడు, వారి మనవడు, ఇంకా చెప్పాలంటే వారి కొడుకు మాకు దేవుళ్ళు అవుతారు. కానీ ఇలా మా మధ్య నడిచేవాడు మాకు నాయకుడు ఎలా అవుతాడు? అందుకే నిర్ద్వంద్వంగా ఓడించాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా కొంచెం లౌక్యం తెలుసుకోండి సార్. 2047కు భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలని మీరు 24 గంటలు పనిచేస్తున్నారు సరే, కానీ ముందు మా కుల పెద్దలను ప్రసన్నం చేసుకోండి. దేశంలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టకపోయినా పర్లేదు, మా నాయకుల జేబులు నింపడంపై దృష్టి సారించండి. సైన్యాన్ని బలోపేతం చేయకున్నా సరే మాకిచ్చే తాయిలాలు సజావుగా వచ్చేలా చూడండి. అప్పుడెప్పుడో సిరివెన్నెల గారు మమ్మల్ని ఉద్దేశించి అన్నారనుకుంటా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని. మాకు సిగ్గులేదన్న విషయం మాకు కూడా తెలుసు. కానీ నిగ్గదీసి అడిగే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. ఒకవేళ చేస్తే అది మీకే నష్టం. చివరగా మేం మీలా కాదు, మాకు పర్సన్ ఫస్ట్, క్యాస్ట్ నెక్స్ట్, నేషన్ లాస్ట్. సగటు కులవాది అంతరంగం ఇది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.